హాయ్ అండి, నమస్తే. నేను మీ రమ. ది రమ కిచెన్కి స్వాగతం. ఈరోజు మన రెసిపీ వచ్చేసి క్యాప్సికమ్ పాలు కర్రీ అండి. చాలా సింపుల్గా చేసుకోవచ్చు. ఇందులో ఎటువంటి మసాలాలు మనం యూజ్ చేయట్లేదు. ఈ కర్రీ ప్రిపేర్ చేసుకోవడం కోసం ముందుగా ప్యాన్ పెట్టుకొని కొంచెంగా ఆయిల్ వేసుకొని, ఆయిల్ కొంచెం వేడైన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్నటువంటి ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలండి. అవి కొంచెం వేగాలి. కొంచెం కలర్ మారిన తర్వాత దాంట్లో మనం కొంచెం పసుపు, ఉప్పు యాడ్ చేసుకొని లైట్గా ఫ్రై చేసుకోవాలి. ఉల్లిపాయ పచ్చివాసన పోయిన తర్వాత కట్ చేసి పెట్టుకున్నటువంటి క్యాప్సికమ్ ముక్కల్ని యాడ్ చేసుకోవాలి. క్యాప్సికమ్ వేసిన తర్వాత కొంచెం సేపు ఫ్రై చేసుకోవాలి. క్యాప్సికమ్ వేసిన తర్వాత ఒక 5 మినిట్స్ సిమ్లో పెట్టి మగ్గించుకోవాలండి. తొందరగానే మగ్గిపోతాయి. ఇప్పుడు కర్రీకి సరిపడా కారం వేసుకొని మూత పెట్టి కొంచెంసేపు మళ్ళీ మగ్గించుకోవాలండి. ఈ కర్రీలో నేను పచ్చిమిర్చి యూజ్ చేయట్లేదు, అందుకనే కారం కొంచెం ఎక్కువ వేస్తున్నాను. మూత పెట్టి మగ్గించుకున్న తర్వాత చివరిగా పచ్చిపాలు వేసుకొని ఆ పాలతోనే కర్రీ అంతా ఉడికేలా చూసుకోవాలి. చివరిగా సాల్ట్ చెక్ చేసుకొని కొంచెంగా కొత్తిమీర వేసి గార్నిష్ చేసుకుంటే సరిపోతుందండి. ఒక 5 మినిట్స్ మూత పెట్టి ఉడికించుకుంటే కర్రీ అనేది రెడీ అయిపోతుంది. ఇది రైస్లోకి చాలా బాగుంటుంది. నేను మా వాళ్ళ కోసం చేసిన రెసిపీ అయితే అదేనండి. మరిన్ని రెసిపీస్తో ది రమ కిచెన్లో మళ్ళీ కలుద్దామండి. బాయ్ అండి.